స్వామి మీ పేరేం పేరు? నా పేరు యాదయ్య గౌడ్ సార్. యాదయ్య గౌడ్. ఎక్కడి నుండి వచ్చారు? షాద్ నగర్ బూర్ల గ్రామం. షాద్ నగర్లో శ్రీనివాసం ఉంటుంది. ఆహా. మీరు పీఠంకి వచ్చినప్పటి నుండి చూస్తున్నా కాషాయం కట్టుకున్నారు కదా, అంటే ఎక్కడైనా మీరు బోధ తీసుకున్నారా? ఎవరితో ఉపదేశం పొందారా? బోధ తీసుకున్నాను స్వామి. మరి 18 సార్లు అయ్యప్పమాల వేసిన. 18 సార్లు? వా, వెరీ 9 గుడ్. సార్లు నవరాత్రులు చేసిన, శ్రీశైలం చేసిన. ఓకే. 10 యజ్ఞాలు చేసి ఇప్పుడు మన అరుణాచలం 4 సార్లు వేసి ఇప్పుడు పోయి రావాలి 5వసారి గిరి ప్రదక్షిణలా? ప్రదక్షిణం చేసిన. వా, వెరీ గుడ్, సూపర్. ఆ కృప వాళ్ళని మళ్ళీ ఇక్కడ మీ భాగ్యం దొరుకుతున్నా. జగదంబ ఆశీర్వాదం. ఆశీర్వాదం. చాలా సంతోషం. మీకు భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు స్వామి. ఎంతమంది సంతానం? 2 కొడుకులు, 1 అమ్మాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఇంకా చిన్న ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయన పెళ్ళి అయిపోయింది, అమ్మాయి పెళ్ళి అయిపోయింది. చిన్న ఆయన ఉన్నాడు, 33 ఏళ్ళు ఉంటాయి. ఏమి ధర్మ సందేహాలు ఉన్నాయి మీకు? మీరు అడుగుతామన్నారు కదా. మొదలు చెప్తా. మీ ఇక్కడ క్షేత్రం ఒకటొకటి అడగండి. ఫస్ట్ మొదలు శ్రీమాత్రేన మాట్లాడుతుంది. ఏదైనా అమ్మ మీద. సరే చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేహిం మహాంకాళిం మహాలక్ష్మి మహా సరస్వతి శ్రీ శక్తి రూపిణి ముంభాం దుర్గా చండీ నమామిహాం. శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు వెలసిన అంబత్రయ క్షేత్రం ఇజ్వారు గ్రామము, నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన ఆ పరంజ్యోతి మన దీవవాసిని ఆ ఆది పరాశక్తి భూలోకంలో మనకు సుఖాలు చేకూర్చడానికి వెలిసిన తల్లికి సహస్రకోటి ప్రణామాలు. ఆదిత్య పరాశ్రీ గురువు గారికి 100,000,000 వందనాలు. నా ధర్మ సందేహాలు 11 ఉన్నాయి స్వామి. మరి ఒక్కొక్కటి అని చెప్తారా? మొత్తం ఒకటేసారి చదివి. ఫస్ట్ ఒకటి చెప్పండి. గుణత్రయ విభాగం గురించి తెలియపరచండి స్వామి. మానవులు మీ నుండి ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి వదిలేయాలి? ఇది ఫస్ట్ ప్రశ్న. గుణత్రయ విభాగం గురించి మనకు భగవద్గీతలో చాలా క్లియర్ ఉంది. భగవద్గీతలో గీతాచార్యుడు చాలా గొప్పగా, చాలా అద్భుతంగా మానవాళికి ఎంత సునిశ్చితముగా అవసరమో అంత గొప్పగా చెప్పారు. చాలా గ్రేట్ అది. ఇప్పుడు కలియుగంలో పుట్టిన ప్రతి మానవుడు గర్వించదగ్గ విషయం అది. గుణత్రయ విభాగాన్ని ప్రతి మానవుడు గనక ఆచరించగలిగితే నరుడే నారాయణుడు అన్నది సత్యం అవుతుంది. నరుడే నారాయణుడు అన్నది సత్యం అవుతుంది. అది వేదోక్తి. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అన్నది వేదోక్తి. అది యథాతథంగా వాస్తవం కావాలంటే దాన్ని పాటిస్తే అవుతుంది. మనకు సత్వ, రజస్, తమో గుణాలని 3 ఉన్నాయి. ఈ మూడింటిని మానవుడు తన దైనందిన జీవితంలో కార్యకలాపాలకు అనుసంధానం గనక పాటించుకోగలిగితే, సాత్వికతను కొన్ని సందర్భాల్లో పాటించాల్సి ఉంటుంది మానవుడు. ఎల్లకాలము ఎల్లవేళలో సాత్వికతను పాటించాల్సింది కేవలం సాధువులు మాత్రమే. ఆయుధ త్యాగం చేసి, అస్త్ర శస్త్ర 2 త్యాగం చేసి కేవలం భగవంతునికే కైమోడ్పు గావించు సాధువులు సాత్విక గుణంతో, సత్వగుణంతో రంజిల్లవచ్చును. అది సంసారికులకు, రాజులకు, వీరులకు సత్వగుణం అన్ని సమయంలో పనికిరాదు. అలాగని తమో గుణమును అన్ని సందర్భాల్లో తమో గుణం ఉంటే సృష్టి కార్యం ఇంత సస్యశ్యామలంగా జరగదు. రజోగుణమును అన్ని సందర్భాల్లో రజోగుణం ఉండినా కూడా సృష్టి యజ్ఞం ఇంత సువిశాలముగా, ఇంత శాంతియుతంగా నడవదు. ఆయా సందర్భాన్ని అనుసరించి, ఆయా కార్యక్రమాన్ని అనుసరించి, ఆయా కృపాశీలతను అనుసరించి ఈ 3 గుణాలను వాడగలిగితే ఇదే గుణత్రయ విభాగము. మోటుగా కొందరు ఏమంటుంటారంటే సదా శాంతము శాంతము శాంతము, సాత్వికతనే చాలా శ్రేష్టము ముఖ్యం అంటారు. అది అందరికి అలవరదు కదా. అవును. ఇప్పుడు శత్రుసైన్యం అంతా మన మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే మనం శాంతం, సౌమ్యం, సాత్వికత అనుకుంటూ కూర్చుంటే అప్పుడు ప్రాణం పోతుంది తప్ప ఏం మిగలదు కదా. మిగులుతుందా? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మునికుమారుడైనటువంటి పరశురాముడు కూడా ఆయుధధారి అయి తమో గుణము చేత క్షత్రియ కులాన్ని సర్వనాశనం చేసేసాడు. పరశురాముడు అంటే గుణమును 3 త్రయములుగా, అంటే 3 విధాలుగా విభాగించుకొని నడవవలే ప్రతి జీవుడు కూడా. ప్రతి జీవుడు 3 విధాలు. ప్రతి జీవుడు అనుకోవలసి వస్తే సాధువులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ధర్మాన్ని వీడి
లోక కళ్యాణం కొరకు వాళ్ళు కూడా కొన్ని గుణములకు పాత్రతను ఇవ్వగలగాలన్నది కూడా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అర్థమైపోతున్నది. ఈ గుణత్రయ విభాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి దేవత ప్రతినిధ్యమైనటువంటి ఆమోదములు. దేవత ప్రతినిధి ఆమోదాలు. ఆమోదములు అవి మానవాళికి ఒక తీరుగా ఉండును, మాబోటి సాధువులకు ఒక తీరుగా ఉండును. ఇంకా కొంతమంది ఎవరైతే ఇప్పుడు రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు, పరిపాలకులు ఉంటారు, ఈ పరిపాలకులకు వీళ్ళకందరికి సంబంధించిన ధర్మాలు వేరే విధంగా ఉంటాయి, సామాన్యమైన జనాలకు వేరే విధంగా ఉంటాయి. ఎవరు ఏ విధంగా ఈ గుణత్రయములను అనుసరించి నడవాలో అది కేవలం గురుముఖతంగా తెలుసుకొని నడిస్తే వాళ్ళు తరించుట తథ్యం. ఏమి తెలుసుకోవాలి, ఏమేమి వదిలేయాలి? నా నుంచా మీ నుండి ఏమేమి తెలుసుకోవాలి, ఏమో వదిలేయాలి? సర్వమానవాళికి నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుడు ఎన్నడికే గాని అజ్ఞానమైన ధోరణిలో అర్థం కాడు. భగవంతుడు బహువిధములైన సుజ్ఞాన సంపన్నుడు. వైజ్ఞానికమైన మూలాలతో అనుకరించి తెలుసుకోబడితే భగవంతుడు తెలుస్తాడు గాని అజ్ఞానమైన ఛందస్సులో వెళ్ళకూడదు. భగవంతుడంటే జ్ఞానం, భగవంతుడంటే అమోఘమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి అందేవాడు, అజ్ఞానానికి అందడు. దేవిని నమ్మాల్సి వస్తే, దేవిని కొలవాల్సి వస్తే విజ్ఞానంగా, పరిజ్ఞానంగా, జ్ఞానంగా వెతకండి, జ్ఞానంగా కొలవండి, అజ్ఞానంగా కాదు. ఇది నా ద్వారా మీరు తెలుసుకోవాల్సి వస్తే ఏమి వదలాలంటే, ఇంతకుముందు మీరు త్రిగుణముల గురించి అడిగారు, 3 గుణముల గురించి, దాని యొక్క విధి విధానాల గురించి అడిగారు. వదలవలసి వస్తే ప్రతి మానవుడు త్రిమకారాలను వదిలివేయమని చెప్తాను. త్రిమకారములను వదిలివేయమని చెప్తాను. అది కంపల్సరీ వదిలివేయమని చెప్తాను. నేను నా నుండి మీరు ఏదన్నా వదిలివేయవలసి వస్తే నా మాటను గౌరవించి యాజ్ ఏ సన్యాసిగా, ఒక సాధువుగా త్రిమకారములను వదిలివేయండి, మీ జన్మలు తరిస్తాయి, మీ పిల్లలు బాగుంటారు, ఓల పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఇది సత్యం. రెండవ ప్రశ్న, అభం శుభం తెలియని ఒక ఉత్తమ స్త్రీని పెళ్లి చేసుకునే ముందు పెళ్లి కొడుకు అతల సుతల పాతాల 14 లోకాల సాక్షిగా, దేవతల పెద్దల సాక్షిగా ఆ స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీతో పిల్లలను కని ఆ తర్వాత ఆ ఇల్లాలిని వదిలేసి పరాయి వేషలతో తిరుగుచున్న ఆ వ్యభిచారిని కామ జన్ముడు అనవచ్చా స్వామి? ఇంకోటి ఇళ్ళని కామజన్ముడు అనవచ్చా? మరి అతనికి వారి వంశానికి 7 తరాల వరకు ఆ ఉత్తమ ఇల్లాలి ఉసురు తగులుతుందా స్వామి? ఓహో, చాలా గొప్ప ప్రశ్న. ఇక్కడ వేద మంత్రాల సాక్షిగా, 10 మంది పెద్దల సాక్షిగా, 14 లోకాల సాక్షి అని చేసుకుంటాడు. అన్నింటినీ సాక్షి ప్రమాణంగా ఉంచి ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం ఆడిన తర్వాత ధర్మపత్ని, ఈయన భర్త, ఇద్దరు కూడా కలిసికట్టుగా జీవించాల్సిన జీవన విధానం లోపల ఇంతమంది ముందు ప్రమాణం చేసి కూడా ఆయన పరదారి పట్టి వేష సాంగత్యలోలుడై ఆమెకు అన్యాయం చేసి, అభంశుభం లేని ఆడపిల్లకు అన్యాయం చేసి తర్వాత తన ఇష్టం వచ్చినట్లు తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే ఆయనకు ఎటువంటి పాపాలు చుట్టుకుంటాయి, ఎటువంటి పాపాలు తగులుతాయి, తద్వారా ఆయన వంశావళికి ఏమైనా పాపం తగులుతుందా, 7 తరాల వారికి ఏమైనా అవుతుందా? ఒక యువతి గాని యువకుడు గాని ఆయన ఇటువంటి వ్యసనానికి బానిసలు కావడానికి ముఖ్యమైన కారణాలు ఏముంటాయంటే, వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతమంది పుణ్యాత్ములై ఉంటారు, సత్యవంతులై ఉంటారు. తల్లిదండ్రులు ఎంత సత్యవంతులై ఉన్నా పిల్లలు కొందరు గర్భం లోపల క్రూరులై పుడతారు. ఇప్పుడు లీలావతి మహాపతివ్రత, హిరణ్యకశపుడు ఒక దైత్యుడు అయిన ప్రహ్లాదుడు వాళ్ళ గర్భం నందు ఒక సుజ్ఞాని అయి మంచి బుద్ధి కుశలతలు కలిగిన వాడై జన్మిస్తాడు. ఇలా జన్మించడం లోపల లోక కళ్యాణ కారకము ఒక అవతార పరమార్థమై ఉంటుంది, అది లోక కళ్యాణం కొరకు. ఏనాటికి గాని లోక సత్యం ఏంటంటే, పాపి కడుపున పాపే పుడతాడు, ఎక్కడో 100కి 1 మంచోళ్ళు పుడతారు. అది ప్రమాణం కాదు. తండ్రి తల్లి చేసినటువంటి ధర్మాన్ని, వాళ్ళు నడిచినటువంటి నడవడికను బట్టే వాళ్ళ నుండి సంతానం సంక్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల మెయిన్ భూమిక. నా సత్యశీలతకు, నా శోధనకు తెలిసినంత వరకు నేను చెప్తాను, ఎక్కువ స్త్రీకాంక్షతో, స్త్రీకామంతో స్త్రీలోలుడై ఉన్న పురుషుడికి గుణ తదానుసారంగానే సంతాన ప్రాప్తి అవుతుంది. ఒకవేళ అలా కాని పక్షాన పుట్టే పిల్లలు నపుంసకులైన పుడతారు. రెండవది, సంసార సారథ్యమునందు ఆయన ఎంత రమించాల్సి ఉండి కూడా, రమించాల్సింది నడిచినా కూడా
ఆ సంసారం అనే సాగరాన్ని ఉన్నతి సాధించలేపక అక్కడనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కష్టాలు తీరవు, బాధలు తీరవు, జీవితం ముందుకు సాగదు. ఏదో ఒక వంకతోటి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదంతా కూడా కామ సంకేతకమైనటువంటి కర్మలే ఇవన్నీ తప్పకుండా. అందుకే పుణ్యకర్మలు చేసి పిల్లల్ని కనమన్నది మన ధర్మం. సత్కర్మలు చేసి సంతానాన్ని ఏమని చెప్పింది మన ధర్మం. చాలా మంది అనుకోవచ్చు పెద్దలు కొంతమంది, మేము ఎంతో సత్యంగా నడిచితిమి కదా, మేము ఏ తప్పులు చేయలేదు కదా, నా జీవితాన్ని భర్తకి అర్పిస్తే కదా, నా జీవితాన్ని భార్యకి అర్పిస్తే కదా, మళ్ళీ మా పిల్లలకి ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి. కొంతమంది వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు, అవును అందరూ తప్పుల పాలే అవుతారు, అందరూ మంచోళ్ళని ఏం కాదిరి లేదు. లోకంలో రెండు రకాలు ఉన్నాయి, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చూడండి, మీకు జన్మనిచ్చిన వాళ్ళ యొక్క కర్మలు కూడా మీకు తగిలి ఉండవచ్చు. ఆ కర్మలు మీరు తీర్చుకోవాల్సినటువంటి పుణ్యకార్యాలు చేసి లేకుండవచ్చు. ఆ కర్మ మీరు తీర్చుకోకుండానే ఆ శరీరంతోనే మీరు సంతానాన్ని ఇచ్చి ఉండవచ్చు. ఆ తాతలు చేసినటువంటి పాపాలు కూడా తగిలి ఉండవచ్చు. అందుకే ఏ పూటకు ఆ పూటకు పాత్రను శుభ్రం చేసుకొని వండుకొని తిన్నట్లనే ఉదయం వండుకున్న పాత్రను మళ్ళీ రాత్రి వండుకోవాలంటే కడుక్కొని వండుకొని తింటాం. రాత్రి వండిన పాత్రను తెల్లగైనాక కూడా మళ్ళీ కడుక్కొని వండుకొని తింటాం. ఏ జన్మకు ఆ జన్మ పరిపూర్ణం కావాలి కాబట్టి ఏ శరీరంతో ఆ శరీరం పుణ్యకార్యాలు చేయాలి. పెద్దలు చేసి లేకుంటారు, చేయకుండానే గుట్టుకుమని తింటారు. వాళ్ళ మురికితోటి మనం పుట్టిటం వల్ల DNA మన శరీరం ఉంటది కదా, ఆ జీవుడు పుణ్యం చేయలేదు కాబట్టి ఆ పాపం నీ మీనికి నెట్టి నీ ద్వారా పుణ్యం చేసుకోవడానికి భగవంతుడు ప్రేరేపిస్తాడు. వాడు చేయలేదు, నీవు చేయలేదు, నీవు అట్లే సంతానం ఇస్తేవంటే వాళ్ళకు పోతుంది. బ్యాలెన్స్డ్ వెళ్ళిపోతూనే ఉంటది. కాబట్టి ఎవరికి వాళ్ళు కాల్చేతులు గట్టి ఉండి జ్ఞానం పరిపూర్ణమై మంచి ఉన్నప్పుడే పుణ్యకార్యాలు చేసి కర్మలు గడుక్కోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయిది తప్పు లేదు, అబ్బాయిది తప్పు లేదు. వాళ్ళ పరిణితిని అనుసరించి వాళ్ళ ధర్మం చేయగలిగితే వాళ్ళ పిల్లలు మంచిగానే పుడతారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. ఏంటంటే పిల్లలు అయిన తర్వాత కూడా వదిలేస్తుంది అన్నట్టుగా అట్లా జరుగుతుంది సమాజం. మూడో ప్రశ్న, ఆదిపరాశక్తి మీకు ఇచ్చిన జ్ఞానం వలన ఈ మానవాళి కొరకు శ్రీ శ్రీ అంబత్రయ క్షేత్రం పేరు మీద మీ అమూల్యమైన సందేహములను అందరి కోసము బుక్స్ల రూపంలో ప్రచురించండి స్వామి. మీ అమూల్యమైన సందేహాలు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పటిదాకా ఎవరు జరిగి కలియుగంలో మీ అంతటి స్వామి ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. ధన్యవాదాలు. ఇప్పుడు ఏం స్వామి ఎట్లా అంటాడు కాబట్టి కంపల్సరీ ఒక బుక్స్ రూపంలో కంపల్సరీ ఒక బుక్స్ ఎలవడాలి ఈ మన క్షేత్రం నుండి. తప్పకుండా ఆ మణిదీపవాసిని పంచభూతాలను ప్రసాదించింది. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం వీటిలో 80 కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నారు. కానీ ఆ పరాశక్తి ఆది పరాశక్తికి మనం ఏం కల్పించాలి? 80 కోట్ల జీవరాశులకు మనుగడ సాగిస్తున్నారు, మనం ఆ పరాశక్తి మనం ఏం కల్పించాలి? నా ప్రశ్న. సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి ఆ జగదంబ 84 లక్షల జీవరాశులను సృజించను అన్న సత్యం మనకు తెలుసు. అమ్మ కొన్ని కోటాను కోట్ల జీవరాశులకు జన్మనిచ్చింది. అంటే ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులే మనకు తెలుసు. అమ్మకు ఈ లోకమే పరిమితి కాదు కదా. అమ్మకు ఈ లోకం ఒక వెంట్రుక మోపినంత జాగా, మొత్తం ఈ ఒక్క లోకం, భూలోకం. కొన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక్క బ్రహ్మాండంలోనే మనం ఉన్నాం. ఒక భాగంగా ఒక బ్రహ్మాండంలో ఒక అణువుగా మనం ఉన్నాం. కోటాను కోట్ల అనంత కోట్లలో ఉండేటటువంటి విరాజమాన ఆ జగదంబ. అబ్బా, అమ్మ చిద్విలాస స్వరూపిణి. ఆ తల్లి వర్ణన, ఆ తల్లి యొక్క స్తుతి శాస్త్ర శిరస్సులు ఉన్నటువంటి బ్రహ్మకైనను సాధ్యం కాలేదని మన దేవి భాగవత పురాణం చెప్తా ఉన్నది. చెప్తుంటే శరీరం పులకరించిపోతుంది. సాధ్యం కాదది. అట్టి జగదంబకు మనం ఇవ్వవలసినది ఏమిటి అంటే, స్త్రీ అయినా పురుషుడైనా ఈ బ్రహ్మాండం లోపల దేవత మొదలుకొని యావత్ మానవాళి అంతయు కూడా అమ్మకు మనం ఇవ్వవలసిన కానుక ఏంటంటే శీల సంపద. శీల సంపదనే అమ్మకు మనం ఇవ్వవలసింది. పాతివ్రత్య ధర్మం. ఇది తప్ప జగదంబకు మనం ఏమిచ్చినా సరితూగవు. అవును, అమ్మకు రెండే ఇష్టం. అమ్మతనమే అమ్మకు ఇష్టం. ప్రతివతంగా ఉండాలి అందరూ. అమ్మకు ఇష్టమైంది అదే. నా అనుభవంతో, నా స్వీయ సాధనలో, నా తపస్సులో నేను దర్శించిన సత్యం ఏంటంటే, అమ్మా ఏమివ్వగలను నీకని నేను అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన సత్యం ఒకటే, అమ్మతనమును నాకు ప్రసాదించు వారిని అనుగ్రహించును అని.
ఏ సంపదలు నాకు అలవరవు, నాకు నచ్చవు, నాకు వద్దు, నువ్వేమి నాకు ఇవ్వగలవు, నేనే సర్వం, నాకు నువ్వేమి ఇవ్వగలవు, ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే అది ఒక శీల సంపదని నాకు ప్రసాదించు అని జగదంబ వాక్యం. బా. ఇది దానికి అర్థం. మాయా ప్రభావం వలన దేవతలు రాక్షసులు సైతం మాయకు వశమవుతున్నారు. ఆ మాయ ఎవరు కల్పిస్తున్నారు? ఆ మాయ కల్పించడం వలన వారికి ఏమి లాభం? ఆ మాయ ఎవరిపైన ఆవరించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి సార్? శబాస్. మాయ అనినా కూడా జగదంబయే. జగదాంబనే కానీ అమ్మనే. అయితే దీనికి ఒక చిన్న కథనం ఉన్నది. పూర్వం దేవతలు వాళ్ళ యొక్క ధర్మాన్ని మర్చి వాళ్ళ యొక్క కార్యకారణ శక్తులను మర్చి అన్నిటిని మైమర్చిపోయి గర్వాంధులై విర్రవీగుతూ ఉంటారు దేవతలు, త్రిమూర్తులు సైతం, అష్టదిక్పాలకాది దేవత గణమంతయు కూడా. అమ్మ వాళ్ళందరికీ సృష్టి కార్యం చేయమని, లోక సంరక్షణ చేయమని, విశ్వాంతరాలలో ఉండేటటువంటి అనేక లోకాల పరిపాలికం చేయమని వాళ్ళని పంపిస్తే వాళ్ళ యొక్క కార్యకారణములన్నీ మర్చిపోయి గర్వాంధులై విరవీగుతూ ఉంటారు. అట్టి వారి యొక్క శక్తులను వారి శక్తులను వాళ్ళ గుర్తు చేయడానికి తన శరీరం నుంచి ఒక ఛాయను వదులుతుంది. అదే మాయ. ఛాయ అనగా ఒక నీడ. ఆ జగదంబ యొక్క నీడయే మాయ. అప్పుడు త్రిమూర్తులకు ఆవరించి వాళ్ళ శక్తులను వాళ్ళకే గుర్తు చేసి, మేము ఎన్నటికి కూడా ఇంత ఎప్పుడో శక్తివంతులము, మేము గొప్పవాళ్ళమని గర్వపడుతున్నాము, మా శక్తులు ఎన్నటికి పనిచేయవు, అంతా ఆ జగదంబ ముందు మేమందరూ ఇంద్రజాలికుని చేతిలో ఆడే కీలు బొమ్మల్లాగా మేము ఎన్నటికి స్వతంత్రులం కాము, అస్వతంత్రులమే అని వారి శక్తులను వాళ్ళు తెలుసుకోవడానికి సదరు ప్రతి జీవుడు కూడా తన శక్తిని తాను తెలుసుకొని జగదంబకు దాసానాదాసుడై మెలగవలేనది ఏర్పాటు చేసింది మాయ. మాయ ఆవరణ స్థితి లేకపోతే మానవుడికి మదం ఎక్కువైపోతుంది, గర్వం ఎక్కువైపోతుంది. అందుకే మాయ దేవతల సైతం వాళ్ళ గర్వాన్ని తుంచి వాళ్ళ గర్వాన్ని వాళ్ళ మెడల మీద ఉంచి అమ్మవారు వాళ్ళని యొక్క సహజత్వంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసింది మాయా కేళిత్వం. ఆ మాయ ఎవరి మీద ఆవరించకుండా ఉండాలంటే మనం భక్తి, మాయ యొక్క లోలిత్వానికి మాయ యొక్క ప్రభావానికి ఏ జీవుడు చిక్కకుండా ఉండాలంటే రెండు విషయాలు పాటించాలి. ఒకటి సదాచారం, రెండవది బ్రహ్మచర్యం. మళ్ళా బ్రహ్మచర్యం అంటే చాలా మంది ఇప్పుడు అంత పరిజ్ఞానంగా లేరు కదా. బ్రహ్మచర్యం అంటే ఇంకా సెక్సువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలనుకుంటారు చాలా మంది. సంభోగ ధర్మం లేకుండా, లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉండడే బ్రహ్మచర్యం అనుకుంటారు. అది కాదు. బ్రహ్మచర్యం అంటే సహధర్మచారిణితో సంభోగించుట ప్రమాణం. సహధర్మచారిణితో కూడా ఏ సమయంలో చేస్తే అది తప్పు, ఏ సమయంలో చేస్తే అది ఒప్పు, ఆ సమయాలు తెలుసుకొని పద్ధతిగా తన భార్యతో సహజీవనం చేస్తే అది బ్రహ్మచర్యం కిందికే వస్తుంది. భార్యతో సహధర్మచారిణి కాదని కడప దాటి వేరెక్కడన్నా నువ్వు చేస్తివా బ్రహ్మచర్యం కిందికి రాదు. చాలా మంది బ్రహ్మచర్యం అనుకుంటే ఇంకా భార్యకు దూరం ఉండి సాధువులాగా అయిపోవాలనుకుంటుంటారు. అర్థమైందా? మాయా చేతికి చిక్కకుండా ఉండాలనేనన్నా ఏ మానవుడైనా సరే, తాపసి అయినా, సంసారి అయినా, సామాన్యుడైనా ఉండవలసింది రెండే: సదాచారం, బ్రహ్మచర్యం. ఇవి రెండు పాటిస్తే మాయ నీ ముందుకొచ్చి నీకు తల వంచి వెళ్ళిపోతుంది. కన్యాదానం చేసిన అల్లుని కాళ్ళు కడగవచ్చా? ఏ సందర్భాల్లో కడగవచ్చు? ఆ కుటుంబంలోని వారు ఎవరెవరు కడగవచ్చు? పెళ్లి అనే ఒక తంతు, కళ్యాణం అనే ఒక ఘట్టం ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో మానవుడు విజ్ఞానవంతుడయ్యాడు అని చెప్పడానికి ఒక భారతీయమైన వేద విజ్ఞానమే సాక్షి. మన సనాతన ధర్మంలో ప్రతి తంతు వెనుక అమోఘమైన వైజ్ఞానిక మూలాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. విప్పి చెప్పగలిగితే వేదాంత ఛందస్సు కన్నా చాలా గొప్పవి మన యొక్క ఆచార పద్ధతులు. కళ్యాణం అనే ఒక తంతు లోపల వరుడిని సాక్షాత్ నారాయణ స్వరూపకంగా చేసి, కన్యను లక్ష్మీ స్వరూపకంగా చేసి, వరుడి యొక్క కాళ్ళు కడిగే తంతు లోపల ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం ఉన్నది. మామ, అత్త తప్పకుండా వరుడి యొక్క కాళ్ళు కడగాలి. ఏ సందర్భంలో ఇప్పుడు బియ్యం పోసుకొని పోతుంటారు? కన్యాదానం చేసేటప్పుడే కదా. అంతే. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇంకెందుకు గడుగుతావు? ఆ సాయం ఇంటికి వచ్చి బియ్యం పోసుకోపోతాడు. ఇప్పుడు మా బామ్మర్దులు ఉంటారు. వినండి,
ఆ ఒక్క తంతును అనుసరించి ఆ పచ్చని పందిరి కింద 10 మంది పెద్దల సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా కళ్యాణ తంతును అనుసరించే సందర్భము లోపల మాత్రమే కాళ్ళు మామ అల్లుడు కాళ్ళు కడగాలే. తక్కిన మిగతా సమయాల్లో అల్లుడు కాళ్ళు మామ మొక్కకూడదు. ఎందుకు కొంచెం అంటే మామ కన్యనిచ్చింటాడు, పిల్లనిచ్చింటాడు కాబట్టి తండ్రితో కూడా సమానమే. తండ్రి ఎప్పుడు కొడుకు కాళ్ళు మొక్కకూడదు, బాగా గుర్తుంచుకోండి. ఏదో ఆయనకు లోక జ్ఞానం రానప్పుడు పసిపిల్లవాడిలా ఉన్నప్పుడు పిల్లగాని ఆటలు ఆడించేటప్పుడు పాటలు పాడించేటప్పుడు ఆ చిన్నతనం చిరుప్రాయం లోపల లాలించి ముద్దించి బుజ్జగించేటప్పుడు కాళ్ళు ముద్దిస్తారు, మొక్కుతారు, కాళ్ళతో తనిపించుకుంటారు, గుదిపించుకుంటారు. అది లెక్కకి రాదు. పెరిగి పెద్దవాడై తను ఒక ఇంటివాడు అయిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి ధర్మంలో కొడుకు వెళ్ళిన తర్వాత తండ్రి కొడుకు కాళ్ళు మొక్కకూడదు. ఇంటికి వచ్చి అమ్మాయిని తోలుకపోయేటప్పుడు బామ్మడికి ఇటు ఎవరు మొక్కుకోద్దు అల్లుని? ఎందుకు మొక్కాలి? అదే అడుగుతున్నా స్వామి, అందరు మొక్కాల్సిన సందర్భం లేదు అక్కడ. సరే సరే. ఒకవేళ ఆయన గొప్పవాడైతే, ఒక పెద్ద హోదాలో ఉన్నవాడైతే, మంచి విప్రోత్తముడైతే, మంచి సాధుగుణ సంపన్నుడైతే, లోకమన్నన పొందిన వాడైతే నమస్కరించు, దండం పెట్టు. ఆ, కాళ్లకు మొక్కే దాంట్లో చాలా పరమసూక్తి ఉన్నది, చాలా పరమధర్మం ఉన్నది. ఎవరి కాళ్ళు మొక్కాలే, ఎవరెవరి కాళ్ళు ఎవరెవరు మొక్కాలి, ఏ సందర్భంలో మొక్కాలి, ఇది కూడా చాలా మంది తెలియదు. తెలియదా? డబేలు మని కాళ్ళ మీద పడిపోతుంటారు. అవును. పుణ్యం రాదు, పాపం వస్తది. పున్నమి అమావాస్య రోజున పుట్టిన మానవులు పితృదోషాలు కలిగి ఉంటారా స్వామి? ఆ దోషాల వలన పెద్దల ద్వారా వచ్చిన ఆస్తులు, మనం సంపాదించిన ఆస్తులు మాయమవుతాయా? ఆ పితృదోషాలు తొలగేది ఎట్లా? పున్నమి అమావాస్య మోటుగా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, శాస్త్రాన్ని శాస్త్ర సిద్ధాంతాన్ని మనం అందరి మీద ఆమోదం చేయకూడదు, అందరికి ఆపాదం చేయకూడదు, అందరి మీద రుద్దకూడదు. కాయ కష్టం చేసుకున్నానికి శాస్త్రంతో సంబంధం లేదని నేను అంటాను. కొన్ని సందర్భాల్లో అవసరం, కొన్ని దాంట్లలో. అన్నిటి లోపల సహజీవనం శాస్త్రం చేయాలంటే వాళ్ళకి అవసరం లేదు అది, ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు అలా ఉంటాయి. మోటుగా పెద్ద మనుషులు ఏమంటుండ్రు, పల్లెటూరులో ఇప్పటికి కూడా అంటారు, అమాస రోజు ఆడపిల్ల ఉడితే మంచిది, పున్నం రోజు మగపిల్లాడు ఉడితే మంచిది అని. ఇది మోటుగా అన్నారు, కానీ దీని లోపల సిద్ధాంత మూలాలు చాలా ఉన్నాయి. జ్యోతిష విజ్ఞానానికి సంబంధించింది, జ్యోతిష పరంగా మనం చూస్తే జ్యోతిష విజ్ఞానానికి సంబంధించిన మూలాలు చాలా ఉన్నాయి. జీవధర్మ సిద్ధాంతానికి జ్యోతిష విజ్ఞానానికి అనుసంధానమైనటువంటి మూలాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అమాస రోజు మగపిల్లాడు పుట్టినా, పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా, ఇందులో కొన్ని కర్మలు, కొన్నింటి లోపల ఆయన యొక్క పాత్రత, ఆయన పూర్వజన్మకు సంబంధించింది, పితాపితరుల యొక్క కర్మఫలానికి అనుసంధానమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. దీన్ని ప్రమాణంగా తీసుకొనవచ్చును. దీని ద్వారా ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, హోదాలు పోతావని లేదు మళ్ళా అంటున్నారు స్వామి. లే దానికి దీనికి ఏం సంబంధం? అమావాస్య రోజు పుట్టినరోజు అధిక సంపన్నులు అవుతారంట, లేకపోతే అష్ట దరిద్రాలు అవుతారంట. ఇదేదో చెప్పుకోవడానికి, అమావాస్య రోజు పుట్టిన చెప్పుకోవడానికి ఇది బాగున్నది, కానీ దీనిలో ఆయన పుట్టుకు ఆస్తికి సంబంధం లేదు. ఇక్కడ అట్లా ఆస్తిపాస్తులకు దానికి సంబంధం లేదు. కానీ అంటున్నారు అమావాస్య రోజు మగపిల్లవాడు పుట్టినా, పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా, ఇంకో కొన్ని 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 జరగాల్సి ఉన్నాయి, జరుగుతాయి, ప్రమాణపూర్వకంగా నిరూపించబడింది. ఒక 1000 మంది పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళ జీవితాలు తీసుకున్నారు. ఎవరు? ఆడపిల్లల్ని. ఒక 1000 మంది అమాస రోజు పుట్టిన మగపిల్లల జీవితాలు తీసుకున్నారు. వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు, అధ్యయనం చేశారు మన భారతీయ ఋషులు. వాళ్ళ జీవితాల్లో జరిగిన మెయిన్ సిమ్టమ్స్, సేమ్ సిమ్టమ్స్ తీసుకొని ఒక శాస్త్రం రాశారు. ఏమని? ఇలా పుట్టిన వాళ్ళకి ఇవి జరగవచ్చును, ఋషులు రాశారు. తప్పకుండా. అంతేగాని ఇలా పుట్టిన వాళ్ళు ఆస్తులు అమ్ముకొని పోతారు, కులగోత్రాలే ఇడిచిపెట్టిపోతారు, పెద్దలనే రూపుమాపు చేస్తారని లేదు. అంటే ఉంటారు, ఈ పెద్దలు అన్నారు కాబట్టి చెప్తున్నాను, అని ఉంటారు, ఎవరో ఒకరు అని ఉంటారు. అది ప్రమాణమే, దాన్ని కూడా తప్పు అనకూడదు. కానీ అది ఆమోదమైంది అయితే కాదు శాస్త్ర పరిజ్ఞానం ప్రకారంగా. అదే మనం జపం చేసేటప్పుడు మన లోపల నుండి ఎవరో ఒకరు జపం చేస్తున్నారు. మనం జపం చేసేటప్పుడు మన లోపల నుండి ఒకరు జపం చేస్తున్నారు. వారు ఎవరు స్వామి? ఆ తర్వాత మనం ఏం చేయాలి? జపములు ఎన్నో రకాలు. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని చేసేది కూడా జపమే. ముక్కు మూసుకుంటే జపం కాదు, కానీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిర్బంధించి కుంభక స్థితితో చేసేది కూడా ధ్యానమే. శ్వాస ఆడుతూ మంత్రయుక్తంగా చేసేది కూడా ధ్యానమే. ఒక కళ్ళు మూసుకొని చేసేది కూడా ధ్యానమే. ధ్యానాలు ఎన్నో రకాలు. కానీ అసలైన ధ్యానము గనక జీవుడు చేయగలిగితే మన శరీర అంతర్గతంగా ఉండేటటువంటి శివ శక్తి,
దానిని కుండలిని యొక్క ప్రమోదం అంటారు. శివశక్తులు ఇద్దరు కూడా ఆత్మ అంతర్ముఖంగా తాండవిస్తూ ఉంటారు, నాట్యం ఆడతారు. శివశక్తులు ఇద్దరు కూడా దాన్ని అంతర్మదనంగా చెప్పవచ్చు. క్షీరసాగర మదనం ఎలాగో అంతర్మదనము, జీవుడు తన యందు తాను రమించగలిగి అంతర్మదనం చేయగలిగితే అది ఏ సమాధి స్థితి, చిదానంద స్థితి. శివం తాను ఏకం, తనే శివుడవగలడు, శివుడే తానవగలడు. ఈ పంచభూతాల యొక్క చెర నుండి తాను విముక్తుడై సాక్షాత్తు పరమాత్మ యొక్క సరిసమానమైన శక్తిని పొందగలడు. అది ధ్యానానికి ఉండేటటువంటి మర్మం, మార్మికత. కానీ అందరికి సాధ్యం కాదు. ఒక వ్యక్తి కరెక్ట్ ధ్యానంలో నిమగ్నుడై ఉంటే తన శరీర అంతర్గతంగా ఎన్నో దేవతా శక్తుల యొక్క ఆవాహనం అవుతుంది. తాను తలంచిన దేవత, తాను ఇష్టపడే దేవత, తాను కొలిసే దేవత, ఉపాస్య దేవత, మంత్రాధిష్టాన దేవత, ఎందరో శక్తులు తన యందు ప్రవేశిస్తారు. ఎరకలోకి తెచ్చుకోగలిగితే వాళ్ళు మాట్లాడతారు, నువ్వు సంభాషించగలిగితే నీతో కుశల ప్రశ్నలు కూడా జలుపుతారు. ఆ మూలం తెలవాలి. ఆ మూలం తెలిస్తే నీకు జ్ఞప్తికొచ్చే వాళ్ళు ఎవరు, నీకు కనిపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఎలా సంభాషించాలన్న మూలం కూడా గురువు చెప్తాడు. శాస్త్రాల్లో లేదు. అర్థమైందా? ఒక కుక్కను మనం జాక్కుని ఉంటాం. సాధిన యజమానికి తెలుసు ఆ కుక్క యొక్క చేష్టలు. అది కొత్తగా వచ్చిన చుట్టంకి తెలియదు కదా. అలాగే మంత్ర మహీశక్తిని, మంత్ర సామ్రాజ్యాన్ని ఈదినటువంటి సాధకుడికి తెలుస్తాయి మంత్రాల యొక్క మూలములు. సాధన సామ్రాజ్యాన్ని సాధించినటువంటి చక్రవర్తికి తెలుస్తుంది సాధనం యొక్క మూలలు. ఇప్పుడంతా మార్కెటింగ్ అయిపోయింది. ఆ ఫోన్లలో చెప్తారు ఆయన ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు. ఇదంతా ఏమనాలో దీనికి అర్థం కాదు. పూర్వం ఎలా ఉండంటే గురుపాదముల యొక్క చెంతకు వెళ్ళి గురువుకు శుశ్రూష చేస్తూ, గురువు యొక్క సాంగత్యంలో ఉంటూ, గురువు యొక్క ఆలనా పాలన చేస్తూ, గురువు యొక్క జ్ఞానంతో నేర్చుకునబడే విద్యలు. గురుబోధుంటే గురువుతో నేర్చుకునేవి. దాంట్లో పరిపూర్ణత ఉంటది, క్లారిటీ ఉంటది, సత్యం ఉంటది, నిష్ట ఉంటది, యథార్థం ఉంటది. విద్య విద్యగా పరిణమిల్లుతుంది. ఇప్పుడు చేసేది ఏందో అర్థమే కాదు నాకైతే. వాటిని చూస్తూ ఉంటే నాకే పిచ్చెక్కిపోతుంది. నేను పిచ్చోనే, అవి పిచ్చివో అర్థం కాదు. నెక్స్ట్, భక్తి వేరు, మనసు వేరు. భక్తి భగవంతుడిపై ఎప్పుడు నిలవాలంటే మనం ఏం చేయాలి సార్? భక్తి వేరు, మనసు వేరు. మనసు సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది, సనాతనమైంది. మనసు పరిణతి చెంది పరిమళింపగలిగితే భక్తి అవుతుంది. భక్తి వేరు, మనసు వేరు. తప్పకుండా. మనసు పరిణతి చెంది పరిమళింపగలిగితే, మొగ్గగా ఉన్న పుష్పం వికసించి గుబాళించినట్టుగా మనసు పరిమళిస్తే అది మంచి చేతస్సుతో కూడుకున్న భక్తిగా ఏర్పడుతుంది. మనసు పరిమళించని నాడు భక్తి అలవరదు కదా. భక్తి అందరికీ ఉంటుంది. అందులో మూఢభక్తి ఉండొచ్చు, అధభక్తి ఉండొచ్చు, శ్రేష్టమైన భక్తి ఉండొచ్చు. ఏదయ్యా మెయిన్ భక్తి అంటే పరిమళించిన భక్తే భక్తి. ఓలాక పరిమళించాలి, పరిపూర్ణంగా పరిమళించాలి. మళ్ళీ కొంచెం కొంచెం కూడా కాదు, మంచి సుగంధం గుబాళించేటటువంటి పరిమళం రావాలి. అది భక్తి. ఆ భక్తి ఎలా ఉంటుందో చెప్పనా? ఒక హనుమంతుడు, ఒక తుకారం, ఒక భక్త కన్నప్ప, ఒక యోగి వేమన, ఇవి అసలైనటువంటి భక్తులు. అందరికంటే ఆంజనేయుడు గొప్ప. ఇవి అసలైన భక్తి సూక్తులు, భక్తి సుధామృతములు. ఇవన్నీ ఇప్పుడు ఉండేటటువంటి భక్తులుగా మీ వల్ల పిచ్చి, ఆధ్యాత్మిక పిచ్చి, స్పిరిచువల్ సైకోస్ అంటారు వీళ్ళని. కార్తీక మాసంలో మేము గౌరమ్మ నోములు నోస్తాం స్వామి. కానీ ఎల్లమ్మ గురువులు పూల తొట్టెల ఈశాన్య మూలన పెట్టాలన్నా, ఆగ్నేయ మూలన పెట్టాలన్నా, లేకపోతే ఏ మూలన పెట్టాలి? ఇది ప్రశ్న. యాక్చువల్గా ఇక్కడ గుడి పెట్టినాం అనుకోండి, ఈ రూమ్లో కిచెన్ పక్కకు ఎట్లా గుడి పెడతారు ఇప్పుడు వాస్తు ప్రకారం. కాబట్టి ఇప్పుడు నేను పూర్వం ఇటున్నట్టున్నది ఆగ్నేయ మూలన, మరి ఇప్పుడు సందేహం ఉన్నది ఈశాన్య మూల పెట్టాలన్నా, గురుగులు తొట్టెలా. ఒక 30 సంవత్సరాల నుంచి వాస్తు సిద్ధాంతం అంతా మారిపోయింది. 30 సంవత్సరాల కింద ఉండే వాస్తు వేరు, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వస్తున్న వాస్తు వేరు. అవును, అంత వాస్తు తెలుసుకున్నాను. నేను బాగా రీసెర్చ్ చేస్తున్న ఈ మధ్యలో. వాస్తు పండితులు కూడా వాస్తు సిద్ధాంతులు ఏ మూలంగా ఏ ఆధారితంగా ఇస్తున్నారో నాకు తెలియదు. నా అనుభవపూర్వకంగా నేను శోధించినంత వరకు పూజా గది మాత్రం వాయవ్యంలో ఉండాలి, పూజా మందిరం యొక్క ముఖం తూర్పును చూస్తున్నట్టు ఉండాలి,
అందు ఉంచినటువంటి పటములు గాని విగ్రహాలు కూడా తూర్పు ముఖంగా ఉండాలి. నువ్వు పూజ చేసేటప్పుడు భగవంతునికి ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చోవద్దు. నీవు పక్కన పీట వేసుకొని, వామభాగంలో పీట వేసుకొని ఉత్తరాభిముఖంగా నీ ముఖం చేసి భగవంతునికి ఒక పక్క మీద కూర్చొని అర్చనాది క్రియలు చేయాలి తప్పిస్తే భగవంతునికి ఎదురు కూర్చొని నీవు పూజ చేయకూడదు. సోకాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే మనం తూర్పును చూడాలి, దేవుడు పడమరం చూడాలి, పూజ చేయాలి. అట్లే ఇప్పుడు భగవంతుని కేంద్రకంగా భగవంతునికి ఎదురుగా కూర్చొని పూజలు చేయమని మనకు శాస్త్రం చెప్పలే. గౌరమ్మ నోములు నోమడం చాలా గొప్ప విషయం. అవును. ఏ ఇల్లు అయితే గౌరమ్మ నోములు నోముతుందో ఆ ఇంటికి దేహి అనే పరిస్థితి రాదు. అమంగళకరమైనటువంటి సూచనలు, అమంగళకరమైనటువంటి శబ్దములు ఆ ఇంట్లో వినబడవు. అమంగళకరమైనటువంటి క్రియలు కూడా జరగవు. గౌరమ్మ నోములు నోమిన ఇల్లు ప్రపంచానికే కరువు వచ్చిన ఆ ఇంట్లో దేహి అనే పరిస్థితి రాదు. ఎందుకంటే గౌరమ్మ నోముల గురించి సాక్షాత్తు పార్వతీదేవి విన్నవించినది. శివుని యొక్క అర్ధాంగి. చాలా గొప్ప ఈ గౌరమ్మ నోములు. ఎల్లమ్మ దొంతులు అన్నారా? అవే ఇప్పుడు ఆ గౌరమ్మ కానే ఇట్లా దొంతులు పెడతాం. ఇప్పుడు ఈ మూలకు ఉన్నాయి సార్ గౌరమ్మ నోములు నోమండి, ఇంకేమన్నా చేయండి. ఇప్పుడు గుడి కిచెన్ పక్కకు ఉన్నది. కిచెన్ లోనే వాయవ్య మూలకు పెట్టండి, తూర్పు కేంద్రకంగా పెట్టండి, చాలా మంచిది. కిచెన్ లో ఇల్లుకి మొత్తం సెంటర్ కాదు కదా. ఒకవేళ మీరు మాంస భక్షణ చేసేటట్టుంటే, మాంసం తినే వాళ్ళు ఉంటే కిచెన్ లో పూజా మందిరం నిర్మించొద్దు, ఫోటోలు పెట్టొద్దు. ఆ పక్కలనే హింసను ఉడికిచ్చి మళ్ళీ ఈ పక్కలనే దేవుళ్ళని పెట్టుకొని నేను భక్తుని, భగవంతుడు నా సొత్తు, నేను భగవంతుని సొత్తు అంటే ఎట్లా? ధర్మమేనా? కాదు. చూడండి, మనమైనా శుచి శుభ్రతలతో ఉండడానికి ఇష్టపడతాం. మనకే శుచి శుభ్రతలు ఉన్నప్పుడు భగవంతునికి ఎన్ని ఉండాలి? మాంసభక్షణ చేసే ఎవరైనా సరే పూజా మందిరమును కిచెన్ లో ఏర్పాటు చేసుకోవద్దు. ఇంకేదైనా గది ఉంటే ఆ గదిలో వాయవ్య మూలన పెట్టుకోండి. సరేనా? రైట్. ఈ ఆగ్నేయం ఈ మన రూమ్ లో కిచెన్ గదిలో ఎత్తు మీద ఆగ్నేయ మూలన పెట్టకూడదా? అసలు కిచెన్ లో చికెన్ మటన్ ఉడకబెట్టేట్లాకుంటే అక్కడ ఫోటోలే పెట్టొద్దు. వాయు మూలన ఎత్తు మీద అనుకూల పరిస్థితి. ఒత్తు లేదు, ఏది లేదు, కిందనే ఎత్తు లేదు, ఏది లేదు. అసలు ఆ కిచెన్ లో పెట్టని పెట్టద్దు. కింద అరుగులు చేసి పెట్టింది ఈశాన్య మూల. ఒక ఇంట్లో మాంసం ఉడకడం వలన ఆ ఇంటికి ఎన్ని అసుర సంకేతములు వస్తాయో మీకు తెలుసా? తెలియదు. వాస్తు పురుషుడి శయనగతిని బట్టి, వాస్తు కళాకర్షణ శక్తిని బట్టి ఆ ఇంట్లో చికెన్ వండితే, మాంసం వండితే, ఆమ్లెట్లు చేస్తే, గుడ్లు ఉడకబెడితే ఆ ఇంటికి ఎన్ని పాపపు సంకేతములు వస్తాయో మీకు తెలుసా? ఇంకెందుకు పెడతారాడా? దౌర్భాగ్యం కాకపోతే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి ఇప్పుడు. అవును. అక్కడ కిచెన్ ఉంటే, ఇక్కడ హాల్ ఉంటే, అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ ఉంటుంది. పైవైపు ఉన్న బెడ్రూమ్ లో వాయవ్య మూలంలో ఫోటోలు పెట్టండి. మేము బెడ్రూమ్ కదా స్వామి, ఆలుమూలంలో మానే వండుకుంటాం కదా, మరి అచ్చట ముచ్చట జరగవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కదా. ఆ పూజా మందిరంకు 2 తలుపులు చేయండి. పూజ అయ్యేటప్పుడు తెరుచుకొని, పూజ అయినాక తలుపులు మూసుకొని, మీ ఇష్టం మీది, దేవుని ఇష్టం దేంది. నైరుతిలో చూడండి, సంసారం అంటే పరమ శ్రేష్టమైంది. భార్యాభర్తలు సత్యంగా ధర్మం మీద నడవగలిగితే, భార్య భర్తను, భర్త భార్యను నమ్ముకొని నడవగలిగితే వాళ్ళు సాక్షాత్తు శివపార్వతులతో సమానం. వాళ్ళు చేసేటటువంటి సంభోగ ధర్మానికి ఏ విధమైన ఆంక్షలు లేవు. ఇక్కడ భార్యతో కులుకుతూ మళ్ళీ వేరే వాళ్ళతో కులికొచ్చి ఆ ఇంట్లో కులికినామంటే అది పాపం. ఇద్దరు స్త్రీ పురుషులకు ఏ విధమైన భేదం లేదండి. ఆ సంభోగానికి ఏ విధమైన ఆంక్షలు లేవు. నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరు మంచిగా ఉండడానికి, మీ పిల్లలు బాగుండడానికి, నీ శరీర స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో చేయొద్దు, ఈ సమయంలో చెయ్యి, ఇన్ని రోజులకి ఇట్లా ఉండు, ఈ రోజులు ఇట్లా ఉండు, ఆమె బహిష్ట అయినప్పుడు దూరం ఉండని నీ కొరకు చెప్పిండ్రు. సంభోగ ధర్మం గురించి చెప్తే ఒక 4-5 రోజుల టైం పడుతుంది. 4-5 రోజులు ఓన్లీ ఫర్ సెక్సువల్ సబ్జెక్ట్. 4 రోజులు, 5 రోజులు. ఈ మధ్యలో చాలా మంది, కొంతమంది పెద్ద మనుషులు నాకు కామెంట్ చేసిండ్రు, స్వామి మీరు సన్యాసులు, బ్రహ్మచారులు, మాటికి వీర్యధర్మం అంటారు, సంభోగం అంటారు, లైంగికం అంటారు, ఇంకేదో చెప్తారు. మీరు సన్యాసులు కదా, ఈ శబ్దాలు వాడకూడదు కదా, దీని గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతారంటారు. ఏమయ్యా, కామసూత్రములు రచించిన వాత్స్యాయన మహర్షి ఎవరు? నేను ఋషినయ్యా, ఆత్మ సన్యాసిని, దేహంతో ఋషిని. నేను ఋషులే కదా ఈ ప్రపంచానికి ఈ సబ్జెక్టులన్నీ ఇచ్చింది, ఈ గ్రంథాలన్నీ ఇచ్చింది, ఈ మూలాలన్నీ ఇచ్చింది. చేతగాని సన్యాసులు నియమాలు పెట్టుకుండవచ్చు, వాళ్ళ మీద వాళ్ళకే నిగ్రహం లేక, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేక,
ఇంకా వాటి గురించి మాట్లాడాల్సి వస్తే సబ్జెక్ట్ చాలా పెద్దగా వస్తుంది. అవసరం లేదు. మేం చెప్పకపోతే మీకెవరు చెప్తారు? జ్ఞానం తెలిసిన మేమే, విద్యాపారంగత్వం తెలిసిన మేమే గప్పుగుంటే మీకెవడు చెప్తాడు? నేను ఆ శబ్దాలు వాడినంత మాత్రాన నా సత్యం పోతదే, నా పతి పోతదే? ఓ- ఇప్పుడు కామసూత్రంలోను ఈ లోకానికి పరిచయం చేసిన వాత్సాయనుడు ఎవరు? ఆయన ఒక గురువే కదా, గురువే. ఒక ఋషే కదా ఆయన. అవును. వీళ్ళకి ఏం అర్థమవుతుందో అర్థం కాదు. స్వామి మీ శబ్దాలు వాడకండి అని మా మేము ఏం వాడాలో వాడకూడదో మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? శివపార్వతుల కన్నా మేము గొప్పోలమా? వామకేశ్వర తంత్రంలో ఇంకా కొన్ని తంత్రశాస్త్రాల్లో లైంగిక ప్రక్రియల గురించి, లైంగిక క్రియల గురించి ఎంత నగ్నంగా, ఎంత న్యూడ్గా చెప్పిండ్రో తెలుసా? సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పిండు. వాళ్ళు మాట్లాడకపోతే లోకానికి ఎట్లా తెలుస్తుండే? వాళ్ళకన్నా సన్యాసులు గొప్పోళ్ళా? దేవుడు దేవుడే, గురువు గురువే. గురువు ఎన్నటికీ దేవుడితో సమానం కాడు. గురువు గొప్పవాడే, అవును. కానీ దేవుడి కన్నా ఉన్నతుడు ఎన్నటికి కాడు. కాదు. దౌర్భాగ్యం ఏంటంటే నిన్న మొన్న పుట్టిన గురువులనంతా గొప్పోలని చేసి దేవుణ్ణి ఆయన కాళ్ళకాడ పెడుతున్నారు. దీని భక్తి అనాలనా, లేకపోతే మూర్ఖత్వం అనాలనా, లేకపోతే దీని ఏమన్నా అవివేకం అనాలనా అర్థం కాదు. మొన్న ఒక ఊరికి వెళ్ళాను నేను. ఆయన ఒక గురువు అంట, కొంతమందికి బోధలు ఇచ్చిండు, ఒక 1000-2000 మందికి. అదే ఎంత పెద్ద కార్యకారణ సంభూతుడైన పుట్టిగా పోవాలి కదా. శంకరాచార్యుల వారంతటి వారు వెళ్ళిపోయారు వచ్చి, అవునా? అవును. 30 ఆయన కొన్నాళ్ళు వచ్చి అందరికి జ్ఞానబోధ చేసి గతించిపోయిండు. ఆయన సమాధి కట్టిండ్రు. ఆయన సమాధి మీద పాలరాయి విగ్రహం పెట్టి ఆయన కాలకాడ శివలింగం పెట్టిండ్రు. మీరా మాకు భక్తి నేర్పేది? మీరా మాకు ఏం పలకాలో పలకకూడదని నేర్పేది? వెనకటికి ఒక నీతి ఉండేది. తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, పాలిచ్చి పెంచి పెద్దగా చేసిన తర్వాత, పాలు తాగేటప్పుడు ఆ చనుల మీద లేని మమకారం పెరిగి పెద్దగైనాక వంగి అన్నం వడ్డిస్తుంటే ఏదో ఇంత కనిపించిందంట. ఆ అబ్బాయికి దృష్టి మారిపోయిందంట. తల్లికి రాలేదా భావన, కొడుకుకొచ్చింది. మాకెన్నటికి అటువంటి భావనలు ఉండవు. దాన్ని విప్పి 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 మొత్తం నగ్నంగా చెప్పినా కూడా మాకు ఆ భావనలు ఉండవు. మీకు ఆ భావనలు వచ్చినవేమో మా మీద కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మీరు చెప్పినప్పుడు పూజ గది వాయుమూలను పెట్టుకుంటాం. అవును. ఆ వాయుమూలను పెట్టి ఇప్పుడు స్త్రీలు 5 రోజులు మంతా ఉంటారు కదా, అప్పుడు మన ఇంట్లో పూజలు చేయవచ్చు. సపరేట్ రూమ్ ఉన్నప్పుడు, సపరేట్ రూమ్ ఉన్నప్పుడు, పూజా గది సపరేట్ ఉన్నా, ఎక్కడున్నా ఫోటోలు పక్కనే ఉన్నాయి. ఇప్పుడు అందరికి 2 బెడ్రూమ్లు, పెద్ద పెద్ద ఇల్లు లేవు. ఒకటే ఇంట్లోనే ఇరుక్కోవడానికి ఆనే ఉండి ఆనే సంసారం చేసుకుంటే లేని వాళ్ళు ఉన్నారు. పాపం పేదోళ్ళు ఒక గుడిసెలోనే. ఎంత పేదోళ్ళైనా, ఎంత చిన్న జాగా ఉన్నా దేవుని మీద మమకారంతో ఫోటోలు పెట్టుకుంటారు. అట్లా మహిళలు బయటికైనా 5 రోజులు దేవుని కాడుకోకుండా ఉండి, దేవుని ముట్టకుండా, దీపం పెట్టకుండా ఉండి, దేవునికి దండం పెట్టకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే చాలు. భగవంతునికి తెలియదా ఈమె పేదరాలు, జాగలేదు, ఒకే గదిలో తనే ఇమిడలేపక నన్ను కూడా ఇమిడించుకున్నది, ఆమెకి ఏ దోషం ఏ పాపం ఇవ్వకుండా ఏ పాతకం ఇవ్వకుండా వాళ్ళని అనుగ్రహిస్తా అని భగవంతునికి తెలుసు. నీ జీవన విధానం తెలుసు, నీ పాత్రత తెలుసు. ఇంట్లో దీపం లేనిపోని నియమాలు పెట్టుకోకూడదు. ఆమె రాకూడదు దగ్గరికి, దగ్గరికి ఆమె రాకూడదు. యజమాని ఉంటాడు కదా, ఆయన శుచిగా స్నానం చేసుకొని చక్కగా దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకోవచ్చు. తన పని తాను చూసుకోవచ్చు. మనం గురువులా శంభో శంకర. లేదు తనకు వీలు పడలేదంటే పిల్లలు ఉంటారు, పిల్లలు చెప్పాలి, నాయన దీపం పెట్టు, అగరబత్తులు ముట్టి దేవునికి దండం పెట్టుకో, మన కులగోత్ర ధర్మాన్ని, వంశధర్మాన్ని అనుసరించి ఆయనకు స్తోత్రం చేయి, ఆయనకు సంకీర్తన చేయి, భజన చేయి, పాట పాడు, ఒక శ్లోకం పాడు. పిల్లలకు నేర్పాలి. ఆమె బయటికైతే మీరందరూ ఎందుకు ఒక్కపోతుంటారు దేవుని కాడ? ఆమె ఒక దూరం ఉంటే మీరందరికీ ఎందుకు? చూడండి, నేను ఒక మాట చెప్తా. మన హిందువుల దౌర్భాగ్యం ఏంటంటే దేవుళ్ళ కాడ ఏదైనా ఒక వంక కావాలి, అవును, ఏదైనా ఒక సాకు కావాలి. నెలల తరబడి దూరం ఉండమంటే గప్పుకుంటారు చూడు. అవును. ఎవరో చచ్చిపోతారంట, సంవత్సరం వరకు పూజా గదిని డస్ట్బిన్ చేసి పాడేస్తారు. దౌర్భాగ్యం. యాక్చువల్గా 16 రోజుల వరకే, మనం 16 రోజుల వరకు దీపం వెలిగించాలి, వెళ్ళిపోతుంది. అవును. వీళ్ళకంతా వీళ్ళని తిట్టనిగా కూర్చుంటే బూతులు. కొంతమంది తండ్రి చచ్చిపోతే 6 నెలలు పాటిస్తారు. కొంతమంది తల్లి అವೆಲ್ಲ లేవండి, 16 రోజులే. అವೆಲ್ಲ లేవు. దాన్ని డిసైడ్ చేయవలసినటువంటి సిద్ధాంతుల తప్పు, ఆచార్యుల తప్పు.
అంతటి దుర్ఘడియల లోపల, అంతటి దోషభూయిష్టమైనటువంటి సమయంలో ఆయన చనిపోయినా కూడా మండల కాలమునందే దోష పరిహారం జరగాలి. కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు, మహామహా పుణ్యక్షేత్రాల గోకరణం, పిఠాపురం లాంటి పుణ్యక్షేత్రాలకు పంపించి నారాయణ బలి తదితరి శాంతులు చేసి తక్షణం వాళ్ళకు పూజ ఎందు ఉపక్రమించమని చెప్పాలి. 6 నెలలు సంవత్సరం వరకు దీపం పెట్టకు, పూజలు చేయకంటే ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వారానికన్నా ఎక్కువ రోజులు నీ ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే అసుర శక్తులు నీ ఇంటి ముందరకు వస్తాయి, నీ గుమ్మంలోకి వస్తాయి, నీ ఇంట్లోకి వస్తావని చెప్పింది. ఎంత పాపం అది, చాలా పాపం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఉంది, స్త్రీలు ఇంట్లో కానీ బయట కానీ పూజ చేసేటప్పుడు గంట కొట్టొచ్చా? లక్షణంగా కొట్టొచ్చు, కొంతమంది బ్రహ్మాండంగా కొట్టొచ్చు, శుభ్రంగా కొట్టొచ్చు. చేతిలో 10 గంటలు, ఈ చేతిలో 10 గంటలు పెట్టి గన 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 మోగించవచ్చు. కుడి చేత చెవుల్లో రక్తం వచ్చేట్లా కొట్టొచ్చు, 2 చేతులు పట్టుకొని కొట్టొచ్చు, మరీ ఎక్కువైతే కాళ్ళకు కట్టుకొని కూడా ఎగురులాడవచ్చు. సరే సార్, తప్పేముంది? కొంతమంది స్త్రీలు కొట్టొద్దు పూజ చేస్తుంటే, కొంతమంది. నేను ఒక మాట చెప్పానా, స్త్రీలు కనీసం పరపురుషుని కన్నెత్తి కూడా చూడకూడదు, మళ్ళీ బయటికి పంపిస్తున్నారు. అవును, కాలేజీలో మిగతా రంగాల లోపల స్త్రీలు పోటీ పడాలి, దేవుళ్ళ కాడ పూజల కాడ వద్దా పడాలి. ఏమమ్మా చెప్పండి, మీరు ఆడపిల్లలే కదా, నడుపుతుర్రు. ఆడపిల్లలు గంట కొట్టకూడదు అనే నియమం సనాతన ధర్మంలో లేదు. ఆడపిల్లలు పూజలు చేయకూడదు అనే నియమం సనాతన ధర్మంలో లేదు. ఆడపిల్ల ఇది చేయకూడదు అని ఏమీ భూప్రపంచంలో లేవు. అన్నింటికి యోగ్యురాలు సాక్షాత్తు నిత్య కర్మ యజ్ఞ అనుష్ఠాన సంధానకర్త మాతృమూర్తి స్త్రీ. పురుషుడి కాంక్షలున్నాయి, పురుషుడు కొన్ని క్రియలు చేయవచ్చు, కొన్ని చేయకూడదు, పురుషుడు కొన్ని ధర్మకార్యాలు చేయొచ్చు, కొన్ని చేయకూడదు. స్త్రీకి ఎక్కడ నియమాలు లేవు, అన్నిటికీ యోగ్యురాలు మాతృమూర్తి, అన్ని చేయొచ్చు ఆడపిల్ల. కేవలం తాను బహిష్టైనటువంటి మాసిక ధర్మతో ఋతుస్త్రాత అయిన 5 రోజులు మాత్రమే ఆమె కొంత నిష్టగా దూరం ఉండాలి. ఎందుకో తెలుసా, ఆ రోజు ఆమె శరీరం అంతయు కూడా సృష్టి యొక్క ఋతుక్రమాన్ని అనుసరించి ఆమె శరీరం అంతా నిర్మాణమై ఉంటది. కాబట్టి ఆ సమయం నందు ఆమెను ఎవరు తాకవద్దు. అక్కడ దౌషం కాదు, అస్పృశ్యత కాదు, అక్కడ పవిత్రత. అది కూడా పవిత్రతనే. కామాఖ్య దేవాలయంలో అంబువాచి అవుతుంది. ఆ అంబువాచికి ఉండేటటువంటి పవిత్రత, ఆ నిష్ట, ఆ సత్యం, ఆ శీలత స్త్రీ మీద ఆపాదం అవుతుంది. కాబట్టి ఆమెను గౌరవించి ఆ 5 రోజులు దూరంగా ఉంచండి. రోగిగా దూరం ఉంచమని కాదు, గౌరవంగా దూరం ఉంచమని. దాంట్లో కొన్ని వైజ్ఞానికమైన మూలాలు కూడా ఉన్నాయి. ఆమె బహిష్ట అయినప్పుడు శరీరం చుట్టూ ఒక నెగిటివ్ ఆరా అనేది ఫామ్ అవుతుందని, ఒక బ్యాక్టీరియో ఫేజ్ ఉంటుందని శాస్త్ర వైజ్ఞానికంగా ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. సైన్స్ ప్రకారంగా అయి ఉండవచ్చు, దట్ సెకండరీ. ద ఫస్ట్ ఈజ్ ఆమె యొక్క పవిత్రమైన స్థితిలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆమెను తాకవలదు, ఆమె ఎవరిని తాకవలదు. అర్థమవుతుందా? అది ఆడపిల్ల 5 రోజులు దూరంగా ఉన్నప్పుడు మెయిన్ ముఖ్యంగా కొన్ని తాకకూడదు అంటారు. ఒకటి చీపురు తాకకూడదంట 5 రోజులు. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే లేదు, ఇవల్ల చెప్పుకుంటూ కూర్చుంటే జనాలకు తికలేస్తుంది. అది వచ్చే డౌట్ వచ్చేది అట్లా అట్లా అట్లా. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కూడా అందరికి దిమాగులు పనిచేయవి, మైండ్ బేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అది బాగా చక్కటి ప్రశ్న అడిగినావు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ దేవతకు తెలుసు ఈ అమ్మకి ఎవరు తోడు లేరు కాబట్టి చేసుకుంటుంది అని. అప్పుడు నీకు దోషం రాదు. చక్కగా పిల్లలు ఎదిగొచ్చిండ్రు, చేతికి వచ్చిండ్రు, వాళ్ళతో చేయించవచ్చు. అక్కజెల్లెన్లు ఉండరు, యారన్లు ఉండరు, తోబుట్టులు ఉండరు, చేయించవచ్చు. ఎవరూ లేరు, ఆల్మౌన్లు ఉండరు కూడా ముగింతోనే చేయించవచ్చు, తప్పు లేదు. ఆడపిల్ల అట్లయిన 5 రోజులు చీపురు ముట్టకూడదు, వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించకూడదు, కట్టెల పొయ్యి అయినా గ్యాస్ పొయ్యి అయినా వెలిగించకూడదు, చీపురు పొయ్యి. 3వది పవిత్రమైనటువంటి ధర్మ గ్రంథాలు, పుస్తకాలు పాతకాలంలో అందరి ఇళ్లలో ఉంటుండే, అవి ముట్టకూడదు అని చెప్పింది శాస్త్రం. పవిత్రమైన గ్రంథములు తాకకూడదు, దీపము గాని అగ్ని గాని వెలిగించకూడదు, చీపురు ముట్టకూడదు అని ఉన్నది.
మరి ఇందులో ఉన్న అంతరార్థాలు, మూలాలు, ఇందులో ఉన్న ధార్మికమైన ఆ షరతులు ఏంటన్న విషయం మళ్ళా తర్వాత. ఎందుకు ముట్టకూడదంటే ఆ సబ్జెక్ట్ 1 గంట 2 గంటల టైం పడుతుంది. ధర్మ సందేహాలకు ఈ అమూల్యమైన సమయం కాదు, అమృతమైన సమయం అనండి. అమృతమైన సమయం కేటాయించి మాకు ఈ ధర్మ సందేహాలు తెలిపినందుకు గురువు గారికి శతకోటి వందనాలు. శుభమస్తు. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ వయసు ఎంత? అది 61 సంవత్సరాలు. 61. మీ 61వ జీవిత ప్రయాణం లోపల మీరు ఎన్నో దేవాలయాలు తిరిగింటారు, ఎంతో మంది స్వామీజీలను కలిసింటారు. అవును. ఎందుకంటే మీ వయసు పెద్దది. అవును. మేము మీ ముందు మా వయసు చాలా చిన్నది. కానీ ఇన్ని దేవాలయాలు మీరు తిరిగారు, ఎంతో మంది గురువులను మీరు చూశారు కదా. అంబాత్రయ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకేమన్నా ప్రత్యేకత ఒక్కటన్నా మీకు తటస్థించినదా? తటస్థిత స్వామి ఎక్కడ ఇప్పుడు ఇట్లా ధర్మ సందేహాలు కానీ ఇట్లాంటి గుడి ఆ జగదాంబ ఈ ఈ కలియుగంలో ఇట్లాంటి సందేహాలు తీర్చడానికి తెలిసింది. ఇక్కడ రాను రాను ఒక వైకుంఠమే తయారవుతుంది అని నా సందేహం. చాలా బాగుంది. అందరు ఇట్లా అమ్మవారు ఆకర్షిస్తున్నారు. మీకు ఏమేమి ఉన్నాయో నివృత్తి చేసుకోండి, భూలోకంలో నిలిచిన ఈ కలియుగంలో అని చెప్తుంది. చాలా అందుకే నేను వీడియో చూసి వచ్చిన స్వామి. మీరు పితృ సమానులు, పెద్దవాళ్ళు, మీ నోటితో అంత గొప్ప మాట అన్నారు. మాకు చాలా సంతోషం. మీ ద్వారా ప్రేక్షక లోకానికి నేను ఒకే విషయం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ వాస్తవంగా బిచ్వారా గ్రామంలో వెలిసినటువంటి జగదంబలు, అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి ముగ్గురమ్మలు మీకు సాక్షిభూతమై, సత్యమై, నిత్యమై, ఎల్లవేళలా ప్రకాశించేటటువంటి దేవతలు. మీరు అమ్మల సేవ చేసుకోండి, అమ్మ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, అమ్మ హృదయంలో స్థానం సంపాదించండి. మీ హృదయ సీమ లోపలికి అమ్మని పిలుచుకోండి. నా మీద భ్రమతో, నా మీద భ్రాంతితో రాకండి. నేను ఒక దూతను, అమ్మవాణిని మీకు వినిపించడానికి వచ్చినటువంటి దూతను. స్వామి చెప్తున్నాడు కదా, సామే దేవుడు అని నా మీద భ్రమపడి రాకుర్రి. ఎందుకోసమంటే ఈ జగతిలో ఎందరో సాధువులు వచ్చిపోయిరి, ఎందరో అవధూతలు వచ్చిపోయిరి, ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు వచ్చిపోయిరి. అందరూ కార్యోన్ముఖులై కార్యకారణ సంభూతాన్ని బట్టి వస్తుంటారు, పోతుంటారు. మేము లెక్కకు రాము. సత్య సనాతన ధర్మానికి సత్య ప్రకాశమైనటువంటి వాళ్ళు భగవంతుడు. చూడండి, ఈ మధ్యలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంకొన్ని చుట్టుపక్కల పరివార ప్రాంతాల లోపల కొన్ని దేవాలయాలు కట్టేస్తున్నారు. అంతవరకు ఎందుకు, ముఖం మీదే చెప్పేస్తాను. ఈ మధ్యలో ఇక్కడ ఏదో భువనగిరి దగ్గర స్వర్ణ దేవాలయమో ఏదో కట్టేశారంట. స్వర్ణ దేవాలయమా? ఏం పేరు? సువర్ణగిరి దేవాలయమా? స్వర్ణగిరి దేవాలయమా? స్వర్ణగిరి అంటున్నట్టు. ఆ గుడి కట్టిండ్రని టీవీలలో, యూట్యూబ్లలో వస్తుంటే తండాలుగా పోతున్నారు. దట్స్ నాట్ టూరిజం స్పాట్ కదా, అది టూరిజం ప్లేస్ కాదు కదా, అది ఒక దేవాలయం. దేవాలయం అనే మేము పోతున్నాం స్వామి అనుకుంటే ఆ దేవాలయం ఎప్పుడు కట్టి, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠాయే, ఆడ ఏమి మీకు కలుగుతుంది, ఏమి మీకు దొరుకుతుంది? ఆ మధ్యలో ఎక్కడో ఎర్రవరం క్షేత్రం వెలిసిందంటే ఆడ కురికిరి, అంతకుముందు ఎక్కడో గుంతకల్లు గ్రామంలో ముత్యాలమ్మ తల్లి అంటే అక్కడ ఉరికిరి. ఏడ దేవుళ్ళు ఉండరంటే ఆడ దేవుళ్ళని వెతుకులాటలనే ఉన్నారు. ఇంకా హిందువులందరూ దేవుళ్ళని వెతుకులాటల్లోనే ఉన్నారు. ఇంకా మీరు అంటే ఇంతవరకు మీకు దేవుళ్ళే దొరికిలేరా? అయ్యో, ఈడ దేవుడు అన్నట్టు ఆడుకురు కూడా, ఈడ దేవుడు అన్నట్టు ఇంకా ఉరుకులాటల దేవుళ్ళాటలనే ఉన్నారు ఇంకా మీరు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఇది ఎక్కడ దౌర్భాగ్యం. నాకు నవ్వు వస్తుంది. ఈడ పచ్చగడ్డి ఉందంటే ఆడికి పశువులు ఉరుకుతాయి, ఈడ పచ్చగడ్డి ఉందంటే అక్కడ ఉరుకుతాయి. పశువులు మేత కోసం వెతుకులానట్లుంది కదా మీ పరిస్థితి. ఏ చిలుకూరు బాలాజీ దేవాలయంలో సత్యం లేదా? తిరుపతి వెంకటేశ్వర స్వామితోనో సత్యం లేదా? యాదగిరి లక్ష్మీనరసింహస్వామితోనో సత్యం లేదా? అహోబిలంలో సత్యం లేదా? వాళ్ళు వెలిసినప్పటి నుండి ఎన్ని కైంకర్యాలు అక్కడ జరిగింటాయి, ఎంత వేదఘోష జరిగింటది, ఎంత యజ్ఞ యాగాది క్రతువులు జరిగింటవి, ఎన్ని ఉత్సవాలు జరిగింటాయి. నిన్నగాక మొన్న వెలిసిన దేవాలయమే. అరే, ఏమనాలి ఈ జనాలను అసలు? అయితే మన హిందూ దేవాలయం కాదు స్వామి, మనం అందరం వెళ్ళి కదా ఆ దేవాలయం యొక్క వైభవం పెంచాలి. మన హిందువులందరూ పోతేనే కదా దేవాలయం యొక్క ఖ్యాతి కీర్తి పెరుగుతుంది అనుకుంటే పోర్రి, ఎవరొద్దన్నారు? మీరు అక్కడ జ్ఞానంగా వెళ్తే నేను చెప్పేవాడిని కాదు. జ్ఞానవంతంగా అక్కడ దేవుని కోసం మీరు వెళ్తే నేను చెప్పేవాడిని కాదు. సెల్ఫీలు దిగనీకి పోతారా? రీల్స్ చేయనీకి పోతారా? అంటే దేవాలయాలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్తోనే వీడియోలు తీసుకునికే పనికొచ్చేట్లాకున్నాయా? చూడు, నేను మానవుణ్ణి,
నేను అనడం కాదు, భగవంతుడే మీ గురించి అనవలసి వస్తే మీ జీవితాలు ఎట్లయితే ఒకసారి చూసుకోండి. దేవాలయాన్ని విహార కేంద్రంగా చేయకండి. దేవుళ్ళని ఒక వీడియోకి, ఒక కెమెరాకు, ఒక ఫోన్కి పరిమితం చేయకండి. దేవుని యొక్క పవిత్రతను కాపాడిన నాడే మీరు హిందువులు. దేవాలయ వ్యవస్థను పరిరక్షించిన నాడే మీరు హిందువులు, సనాతులు. లేకపోతే ఏమనాలి మిమ్మల్ని? వాస్తవమా కదా? వాస్తవమే. ఇటువంటి దేవాలయాలు 100 వెలుస్తాయి. నాలాంటి సన్నాసులు, తాపసులు కోటి మంది వస్తారు పుట్టగొడుగులాక. ఎవరిని చూసి ఎవరు వెలిస్తే వాళ్ళ నోరు తెరుచుకొని పోయేట్లాకుంటే మీ జీవితాలన్నీ కూడా గబ్బిలాలు ఉల్టా వేలాడినట్లయితే, కాలధర్మ సిద్ధాంతంలో ఉల్టా వేలాడతారు మీరందరూ. చక్కగా గాంభీర్యంగా రాజహంస ప్రయాణించినట్టు, నెమలి ప్రయాణించినట్లు ఉండవు మీ జీవితాలు. ఇవి పక్షులే, గబ్బిలం కూడా పక్షే. గబ్బిలం ఉల్టా వేలాడుతుంది, ఇవి చక్కగా రాజసంతోనే నడుస్తాయి. వీటి లాక్కుంటారా, గబ్బిలం లాక్కుంటారా మీరే తెలుసుకోండి. ఇంకా వాస్తవమే కదా? వాస్తవమే సార్. నాకు నవ్వొస్తుంది ఈ భక్తులను చూస్తే. మన యథార్థవాది లోక విరోధి అన్న సూక్తి ఉండదు. నేను ఇట్లా చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇష్టం కూడా లేకపోవచ్చు. ఈయనేంద్ర నాయన అంత రివర్స్ గేర్ వేస్తున్నారు అనుకోవచ్చు. నేనేసే రివర్స్ గేరే బండి చక్కగా పోతుంది. మీ గేర్లన్నీ ఒకతో నాగనికేనే. కరెక్ట్ సార్. వాస్తవమేనా? వాస్తవం. శుభం. చూడండి, నేను కూడా ఒక నూతన దేవాలయాన్ని స్థాపించాను 2011వ సంవత్సరం లోపల. నువ్వు కూడా కొత్త గుడి కట్టినావు కదా స్వామి, మళ్ళీ యూట్యూబ్లో చూసి నీతోనికి వస్తున్నారు కదా అందరు అనుకోవచ్చు. ఇక్కడ తపస్సుంది, ఇక్కడ నిర్వికల్పమైనటువంటి తపస్సుంది, నిర్విరామమైనటువంటి యజ్ఞ అనుష్ఠానం ఉన్నది. ఇక్కడ ఒక తాపసికమైనటువంటి జన్మ ఉన్నది. అలా ఆ దేవాలయంలో ఎవరైనా తపస్సు చేసి కట్టినరా? కట్టలేదు. మాలాక జన్మను, శరీరాన్ని త్యాగం చేసి సదా భగవంతునికే మా సర్వస్వాన్ని అంకితం చేసినటువంటి యోగులు ఎవరైనా గుడి కట్టినరా? హైదరాబాద్లో అర్ధనారీశ్వరి దేవాలయం కట్టారంట. అర్ధనారీశ్వరి దేవాలయం కట్టమని శాస్త్రములు లేదు. అర్ధనారీశ్వరి తత్వం ఒక ఊహాత్మకం, ఒక భావాత్మకం, ఒక వ్యవహార శైలిని ఉదహరించడానికి, తెలియపరచడానికి ఒక సూచకం అది. అంతేగాని ఆలయ రూపకల్పన చేసి, దేవత విగ్రహం ప్రతిష్ట చేసి ఉపచారములు సమర్పించుటకు ఎట్లా యోగ్యమైంది అది? స్త్రీ సూక్తంతో చేస్తారా, పురుష సూక్తంతో చేస్తారా అనుష్ఠాన పూజలు? ఏ సూక్తంతో అర్ధనారీశ్వరి దేవతకు పూజలు చేస్తారు మీరు? మనకు ధర్మంలో స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఉన్నది. అక్కడ ఏ సూక్తంతో పూజలు చేస్తారు మీరు? అదొక అవతార పరమార్థం అంతే. ఎన్నో అవతారాలు వచ్చాయి భగవంతునివి, ఎన్నో అవతారాలు వచ్చాయి. అన్ని అవతారాల గుళ్ళు గోపురాలు కట్టాలని లేదు. ప్రామాణికమైన ఛందస్సును అనుసరించే ఎవరికి గుళ్ళు కట్టాలో వాళ్ళకే గుళ్ళు కట్టాలి. ఇది ఎక్కడి దౌర్భాగ్యము? ఏంటి ఈ పరిస్థితి? ఎట్లా కడతారు? ఆర్మీలో అందరు చచ్చిపోతారు, సోల్జర్స్. కొందరికి మాత్రమే పరమవీర చక్రాన్ని బిరుదిస్తారు, వాళ్ళకు స్టాచ్యూస్ పెడతారు. అందరికి పెట్టొచ్చు కదా? ఎందుకు పెట్టరు? ఎంతో మంది మేధావులు సమాజంలో ఉన్నారు. కొందరికి మాత్రమే పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డులు ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు? దేని మాన్యత దానికి ఉంటది. ఆగమాది పద్ధతులను అనుసరించి, ధర్మాన్ని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి, సిద్ధాంత మూలాలను అనుసరించి గుళ్ళు కట్టాలి. నేను ఏ దేవాలయం? స్వర్ణగిరే, అరుణగిరే? సువర్ణగిరి దేవాలయం మీద కామెంట్ చేయట్లేదు, హిందువుల యొక్క అమాయకత్వం మీద కామెంట్ చేస్తున్నాను. భువనగిరి దగ్గర నేను సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూలో, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, ఆలయ నిర్మాణం చేయాలంటే 16 దివ్య ధర్మాలు ఉండాలి. ఉత్త ధర్మాలు కాదు, 16 దివ్య ధర్మాలు ఉంటే తప్ప అక్కడ ఆలయం కట్టకూడదు. డబ్బుందని గుడి కడితివా, హోదా ఉందని గుడి కడితివా, డబ్బులు ఎక్కైనవని గుడి కడితివే, డబ్బులు సంపాదించనిక గుడి కడితివే, హోదాను నిరూపించుకోవడానికి గుడి కడితివే, షరతులు వర్తిస్తాయి. ఈ సత్యం బాగా గుర్తుంచుకోండి. విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు రత్నాలు, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మిన ఆ కాలంలో కూడా నూతన ఆలయం కట్టడానికి ఆ కాలం రాజన్యులు ఎన్నో ధర్మాలను శోధించారు. ఆ సేతు హిమాచల పర్యంతం రామేశ్వరం వరకు ఎంతో మంది స్థపతులను, గురువులను పిలిపించి వాళ్ళ యొక్క పర్యవేక్షణ లోపల ఆలయ నిర్మాణం చేశారు అప్పటి రాజులు. ఇప్పుడు పుట్టగొడుగులాక గుళ్ళు కట్టేస్తున్నారు, అర్థం కావట్లేదు అసలు. చర్చిలు, దర్గాలు, మసీదులు కట్టినట్టు ఆలయ పవిత్రతకే భంగం ఇది.
దేవాలయాలు ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి కడుతుండ్రు కొంత. అది ఎన్నడికి ధర్మం కాదు, బాగా గుర్తుంచుకోండి. అలా చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఈనాడు నీకుందని కడుతున్నావు, రేపు ఆ ఆలయం యొక్క నిర్వహణ జరగకపోతే ఆ పాపం ఎవడు మోయాలే? కట్టినోళ్ళు. వెనకటికి ఒక ఆయన ఆవును సాగినాడంట. ఉన్నన్నాళ్ళు ఆవుకు మంచిగా ఆలన పాలన చూసిండు. ఎవని పానం ఎవని చేతులు గుట్టుకుమన్న అర్ధరాత్రి. ఆవు యొక్క ఆలన పాలన చూసేవాడు లేక దాన్ని ఎవరో పెద్ద మనుషులు ఇడిచిండ్రు తలుగు. ఆ సేన్లో పడితే ఒకడు కొట్టిండు, ఈ సేన్లో పడితే ఒకడు కొట్టిండు, ఆడబోతే ఒకడు కొట్టి ఓడుగొట్టి ఇడు కూడా దినామె ఏడుస్తుందంట ఆవు. అది ఏడ్చినట్లు ఆయనకు అక్కడ ఉసురు తగిలిందంట. సచ్చి కూడా పాపం గడిచుకున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒక ఆవుని సంరక్షించకపోతేనే ఇంత పాపం తగిలింది కదా. ఆలయం అంటే ఏమనుకుంటున్నారు? తరతరాలకుండే ఆలయం అంటే నిత్య ధూప దీప నైవేద్యాది కైంకర్యములు జరగవలే, పంచభూత ఆవిష్కరణ జరగవలే, పంచోపచార విధి జరగవలే, నిత్యం వేదఘోష జరగాలి, నిత్యం అనుష్ఠానం జరగాలి, ముద్రాది కేంద్రకములు సంభవించాలి. ఏదో అట్లా ఒక రాయి పడేసి ఆ రాయికి ఒక మెల్ల ముక్కుపుల్ల పడేసి పుస్తెలు పడేసి అడ్డమొచ్చిన గుడ్డలు కట్టేసి నెలకోసారి దీపం పెడతా, ఏడాదికోసారి ఉత్సవాలు చేస్తా అంటే దేవాలయం అనుకుంటున్నారా? ఏం చేస్తారో ఈ పండితులు, ఈ గురువులు, ఈ స్వామీజీలు ఏం చేస్తారో అర్థం కాదు నాకు. వాళ్ళు కూడా సరిగా లేరు స్వామి. నేను భక్త లోకానికంతా ఒకటే విన్నవిస్తున్నాను. చూడండి, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మమే సాక్షాత్తు దేవుడు. దేవుడు ప్రత్యక్షంగా శంఖచక్రాలు వేసుకోరావాల్సిన అవసరం లేదు. మన ధర్మమే సాక్షాత్తు ప్రత్యక్షమైన దైవం. ఇట్టి దైవము చెంత క్రీడలాడి ఇట్టి దైవాన్ని ఆటల పాలు చేయకూడదన్నదే నా ఆవేదన. భావి తరాలకి ఈ ధర్మం, ఈ యొక్క నీతి, ఈ ధర్మంలో ఉండేటటువంటి మూలాలు చాలా గొప్పగా మనం అందించగలగాలన్నదే నా ఆవేదన. వాస్తవం అంటారా కాదా? ఇప్పుడు నేను చెప్పింది తప్పేం కాదు, మంచి వాస్తవం. వాస్తవం చెప్పానా? చాలా సంతోషం. ఇప్పుడు నేను ఒక తాపసిని, ఏదో అడ్డమొచ్చిన గుడ్డ కట్టుకోవచ్చు కదా. కుట్టని బట్ట ఏకవస్త్రం, ఇప్పితే బత్తెలైతా, చుట్టుకుంటే ఒకటే బట్ట. దీనికి ఒక విజ్ఞానం ఉంది, దీనికి ఒక మూలం ఉన్నది. దీక్ష నియమావళికి సంబంధించిన పరంపరానుగతంగా ఒక సంకేతం ఉన్నది. చక్కటి లక్ష్మీ గవ్వలు, ఏకముఖి నుండి 9 ముఖాల రుద్రాక్షలు, శ్రీమన్ మహాలక్ష్మి, అందులో గజలక్ష్మి యొక్క చిహ్నము, వెనకాల శ్రీచక్రం. ప్రతి దానికి ఒక ప్రబంధకము, ఒక నియమము, ఒక సూత్రం పెట్టుకొని మెళ్ళో వేసుకున్నాను. నేనే నిన్నగాక మొన్న ఉట్టినోన్ని, రేపుగాక ఎల్లుండి పోగలుగుతాను. నడమంతలు ఉట్టి నడమంతలు పోయిట నేనే ఇంత నియమంగా బట్టలు కట్టుకొని, ఇంత నియమంగా దండలు వేసుకొని, బొట్లు పెట్టుకొని, సిక్కె కట్టుకొని ఉన్నా. భగవంతుడు అంటే ఎట్లా? ఏమి కరెక్టా కదా? మనము బతుకు చేసి ఆల్మౌన్లను మనం బతకడానికి ఆల్మౌన్లు కాపురం చేసి 3 పిల్లల్ని కానీ గుట్టుకు మనని ఇంకేనే ఇండ్లు ఏడాది మంచి శుభ్రం సున్నం వేసుకుంటాం, కలర్లు వేసుకుంటాం, రోజు ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, పాత్రలు శుభ్రం చేసుకుంటాం, వండుకుంటాం, టాయిలెట్లు శుభ్రం చేసుకుంటాం. ఒకరోజు పండుగకి అరే ఉంటే 100 ఏళ్ళు ఉండేము, 50 ఏళ్ళు ఉండేము, 60 ఏళ్ళు ఉండేము. మన ఇల్లు మహా అంటే సిమెంట్ యొక్క కెపాసిటీని, ఇంజనీరింగ్ యొక్క ప్లాన్ బట్టి 70 ఏళ్ళు నుండి 80 ఏళ్ళు ఉండి. దేవాలయమో ఉండేది కదా. ఇక్కడ చూడండి, బాగా లోతుగా ఆలోచించాల్సి వస్తే నేను చెప్పే మాటలు సత్యమైతాయి. మీన చూస్తే ఇక మీరు నన్ను తిట్టనా తిట్టురు, ఏమైనా చేసుకోరు, ఇక మీ ఇష్టం. ఎవరు తిట్టారు సార్? శాస్త్రీయంగా చెప్తున్నారు, సత్యమే కదా. ఇక అన్ని అమ్మవారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీరన్న నన్ను అంగీకరించారు, చాలా సంతోషం. శుభమస్తు. చూడండి, సనాతన ధర్మానికి ప్రతిరూపకంగా, సనాతన ధర్మానికి ఒక మూల కేంద్రకంగా నేను నిలబడాలనే పుట్టిన. అమ్మవారి కోసం పుట్టిండవచ్చు ఆ తర్వాత, కానీ ఈ ధర్మం కోసం నేను పుట్టానని సదా గర్వపడుతూ ఉంటాను. అందరికి శుభాశీస్సులు. శ్రీమాత్రే నమః.